జనసేనకి మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది? అలాగే తెలుగుదేశం వర్మని అంత సీరియస్గా తీసుకోవట్లేదా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. 5 ఎమ్మెల్సీ స్థానాలు 3 పార్టీలు తెలుగుదేశము, జనసేన, బీజేపీ ముగ్గురు పంచుకోవాలి. అదేవిధంగా రాజ్యసభ ఒకటి ఖాళీ అయి ఉంది విజయసాయి రెడ్డిది. దాన్ని కూడా మరి బీజేపీకి ఇస్తారా ఇంకెవరికైనా ఇస్తారా అనేది చూడాలి. ఇంకా కొన్ని రాజ్యసభలు ఖాళీ అయిన తర్వాత ఒకేసారి చేస్తారా అనేటువంటిది కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంశం అయితే మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. ఈ ఎమ్మెల్సీలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటి అని అంటే నాగేంద్ర బాబుకు సంబంధించినటువంటి అంశం. ఈ రోజున వచ్చినటువంటి వార్తలు అది కొంచెము సెన్సేషనల్కి సంబంధించినటువంటి అంశమే. ఆయన్ని మొన్న తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మ్యాన్ ఇచ్చారు, మంత్రిగా ఇవ్వబోతున్నాము అని. ఎప్పుడు రాజ్యసభ 3 రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో జనసేనకు కూడా ఒక రాజ్యసభ వస్తుంది అనుకున్నటువంటి సమయంలో 2 తెలుగుదేశం తీసుకొని 1 బీజేపీ తీసుకున్నటువంటి నేపథ్యంలో లేదు నాగేంద్ర బాబుకి మంత్రి పదవి ఇస్తున్నాము అనేటువంటి దాని మీద అప్పుడు ప్రకటన చేశారు అధికారికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద. అదేవిధంగా మంత్రి పదవి ఎలా ఇస్తారు అని అంటే ఎమ్మెల్సీ చేసిన తర్వాత. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ అయిన తర్వాత ఒకేసారి ఎమ్మెల్సీని చేసే మంత్రిని చేస్తారు అని తర్వాత మళ్ళీ చెప్పారు. సరే, అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కాదు, ఒక కార్పొరేషన్ పదవి అతనికి ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఒక మీడియాలో వచ్చినటువంటి కథనం. ఇంకొక మీడియాలో ఆయన రాజ్యసభకి ఆయన్ని ఎంపిక చేయబోతున్నారు అనేటువంటిది ఇంకొక మీడియాలో వచ్చినటువంటి కథనం. ఇలాగా కథనాల మీద కథనాలు వచ్చాయి. ఇక వర్మ విషయంలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలండి, చాలా స్పష్టత ఉంది దీంట్లో. ఆ అంశం ఏంటి అని అంటే జనసేనకి ఎన్ని ఎమ్మెల్సీలు ఇస్తారు, అదేవిధంగా టీడీపీ ఎన్ని తీసుకుంటది, బీజేపీ ఎన్ని తీసుకుంటది ఎమ్మెల్సీలు అనేటువంటిది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఇప్పుడు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్సీ ఇవ్వాలా, మంత్రి ఇవ్వాలి అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించేశాడు. ఇప్పుడు జనసేన తరపున ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా ఇవ్వద్దా అనేది నిర్ణయించేది మాత్రం చంద్రబాబు నాయుడు కాదు, ఆ నిర్ణయించేది పవన్ కళ్యాణ్. ఒకవేళ ఆయన కాదు ఎమ్మెల్సీ వద్దు కార్పొరేషన్ కావాలి అనుకోండి, అది పవన్ కళ్యాణ్ చెప్తేనే మార్పు చేస్తారు. అదేవిధంగా ఆయన రాజ్యసభకు పంపించాలనుకోండి, పవన్ కళ్యాణ్ చెబితేనే ఆ మార్పు చేస్తారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు సొంత నిర్ణయం మేరకు జనసేనలో మార్పులు చెయ్యడు. జనసేన పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. ఈ అంశాన్ని గమనించాలి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశము, ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి నాగేంద్ర బాబు మళ్ళీ మంత్రివర్గంలోకి ఎందుకు అనేటువంటి చర్చ ఎప్పటి నుంచో ఉంది. అది ఆయన మంత్రి అనేటువంటి ప్రకటన చేసినప్పటి నుంచే ఉంది, ఆ చర్చ ఉంది. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం మార్చుకొని నాగేంద్ర బాబు ఒకవేళ కార్పొరేషన్ అయితే సరిపోయిద్దేమో, ఆ కార్పొరేషన్ ఏం కార్పొరేషన్ అంటే ఏదో పర్యావరణం పరిరక్షణ అని చెప్పుకుంటూ రాష్ట్రం అంతా తిరిగేటువంటి విధంగా కావాలి అని అడిగారు పవన్ కళ్యాణ్. దాని మేరకే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు అనేటువంటిది మీడియాలో వచ్చినటువంటి కథనం. మరి దానికి పవన్ కళ్యాణ్ అలాంటి ప్రతిపాదన చేసి ఉండొచ్చు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన గిన నాగేంద్ర బాబు కార్పొరేషన్ అయితే రాజ్యసభ సీటు అది విజయసాయి రెడ్డిది కావచ్చు, రేపొద్దున ఇంకొకటి ఖాళీ అయితే అవ్వచ్చు. దాంట్లో రాజ్యసభ విషయంలో చిరంజీవిని రాజ్యసభకు పంపించేటువంటి ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకు అనంటే